రావా కదా ఇంకెవరు ఉంటారు రమ్మన్న పిల్లలు ఓకేనా లాస్ట్లో చెప్దామన్నా పేపర్ మీద మిత్రులకి అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన విషయం మనకు అందరికీ తెలుసు. మొన్ననే జూన్ 2కి 10 ఇయర్స్ యానివర్సరీ కూడా మనందరం చేసుకున్నాము. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మనకు అందరికీ తెలుసు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఈ చట్టంలో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 రాష్ట్రాల మధ్య ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి, ఆస్తుల పంపకాల గురించి వెళ్ళి, తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ 2 రాష్ట్రాలకి మరి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి, మరి కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసే విషయంలో 2 రాష్ట్రాల్లో, తర్వాత జాతీయ రహదారులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు ఏ విధంగా ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనే అన్ని విషయాలు కూడా గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు. చాలా విషయాలు ఒకట ఏది పరిశ్రమలు కానివ్వండి, నెలకొల్పడంలో కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇవన్నీ సరే కొన్ని చేశారు, కొన్ని చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం పదే పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభ తీర్మానాల ద్వారా కానివ్వండి, గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆసక్తి ఉన్నది, మా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసక్తి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయము 2 రాష్ట్రాల లోపల శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ 26లో చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచాలి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 175 ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లు ఉన్నాయి, దాన్ని 225గా పెంచాలని చెప్పి 119 ఉన్నటువంటి స్థానాలని 153కి తెలంగాణలో పెంచాలని చెప్పేటువంటి మరి ఆ ప్రొవిజన్ సెక్షన్ 26లో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటి దాంట్లో సవివరంగా వివరించబడ్డది. దురదృష్టవశాత్తు ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక వర్బాటం ఒక ఉండడం వల్ల మరి ఆర్టికల్ 170 ఏం చెప్తుందంటే 2026 తర్వాత మొదటి సెన్సెస్ తర్వాత వచ్చేటువంటి దాని ప్రకారంగా చేయాలని చెప్పింది. కాబట్టి మేము చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ సందర్భంలో మేము చాలాసార్లు మోడీ గారిని కలవడం జరిగింది, అదేవిధంగా లా మినిస్టర్ని కలవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో మరి నేను ప్రత్యేకంగా తిరుగుతూ కేశవరావు గారు, నేను, వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మరి మంత్రిగా ఉండే కేంద్ర క్యాబినెట్లో వారు,
ఈ లెజిస్లేటివ్ సెక్రటరీస్ వాళ్ళందరూ పిలుచుకొని మాట్లాడితే ఒక సింపుల్ అమెండ్మెంట్ ఈ చట్టానికి చేసి నాట్ ది స్టాండింగ్ అనేటువంటి ఒక పదాన్ని చూపిస్తే, అది డిలీట్ చేసి చూపిస్తే ఇది సరిపోతుంది చేయొచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు కూడా మోడీ గారు దాటేశారు. మరి అదే వాళ్ళకు సానుకూలంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో సీట్లు పెంచాలనే అవసరం వచ్చినప్పుడు మేము ఏదైతే ప్రతిపాదన చేసామో నాట్ ది స్టాండింగ్ అనే పదాన్ని పొందపరచాలనేది అదే పొందపరుస్తూ మరి ఆర్టికల్ 317 రద్దు చేసినప్పుడు చట్టం తీసుకొచ్చి ఇవాళ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో మరి సీట్లు పెంచుకున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళకు ఇష్టం ఉన్న దగ్గర చేసుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెంచడం ఇష్టం లేదు కాబట్టి వారు పెంచలేదు. ఇది 10 సంవత్సరాలు. ఇది చరిత్ర చెప్తున్నా. ఇంకా అస్సలు విషయానికి వస్తా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈరోజు తెలంగాణ శాసన మండలి ఉన్నది, లెజిస్లేటివ్ కౌన్సిల్. చట్టం అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 169, 170 ఏం చెప్తుందంటే 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఇది ఎందుకు వచ్చింది? మరి పెట్టినప్పుడు ఎట్లా పెట్టలేదు అంటే అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే 120 మంది ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలు. ఎంతమంది ఉండే? 120 వరకు ఉండే. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్. మొత్తం ఎంత? 120 ఉండే. 120లో 1/3 ఎంత? 40. కాబట్టి 40 మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము. కాబట్టి శాసన మండలి మనకు ఏర్పడ్డది. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో 2ని, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 105 ప్రకారంగా 104 దాని ప్రకారంగా తీసేసిండ్రు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేసారు. కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు? 119 అయ్యారు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే? 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసు వేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసన సభ్యులులో 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. దాని మనుగడకి, దాని ఉనికికే ప్రమాదం వచ్చింది. అది ఉంటుందా పోతుందా శాసన మండలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు. కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ స్ట్రెంత్ లేదు. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలు రేపు మీరు మాట్లాడతారు. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం తిప్పుతాడు ఢిల్లీలో. ఇదివరకంటే మోడీ వినకపోయేది మనకి. ఇంకా 2 తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 220 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు.
చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది. అలా ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న ఎన్నికలయ్యేంత వరకు 120 మంది ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 మంది శాసనసభ్యులు ఉండే. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పిందంటే ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా 2 ఉండేది, ఏది ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు, వాళ్ళ పని ఖతం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు, వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది, పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు, ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది. నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇన్ ది లోక్సభ బై నామినేషన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది, పొంచి ఉన్నది కూడా అంటే నేను ఏ శాసన మండలికి. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు, చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఇద్దరు మాట్లాడండి. సరే మిగతా అన్ని పంచాయతీలు ఉన్నాయి, భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి, వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు వాళ్ళు కన్నేసిండ్రు, మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసారు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు, మనం కొట్లాడాలి. మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టవద్దు. సరే మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్నారు, ఢిల్లీది ఏది ఏపీ భవనం, అది కూడా 3 దిక్కుల 3 ముక్కలు ఇస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసినారు కోమటిరెడ్డి గారు? మేము చాలా సీరియస్గా దాని గురించి వెళ్ళి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి. సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు చాలా లెటర్లు రాసిండ్రు. వాటన్నిటితో ఒకసారి చదువుకోండి, చూడండి ఎంత పకడ్బందీగా ఎంత గట్టిగా మరి అన్ని విషయాలు కూడా చెప్పినామో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రేపు సమావేశం పోయినప్పుడు ఇంకా గదే అధికారులు మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా సింపుల్ టర్మ్స్ అమెండ్మెంట్ చేయొచ్చండి. ఇది వెంకయ్య నాయుడు గారు, కేశవరావు గారు, నేను, కేసీఆర్ గారు సూచన చేస్తే కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించడము. ఇట్స్ వెరీ సింపుల్ అమెండ్మెంట్. జమ్మూ కాశ్మీర్లో చేసుకున్నారు వాళ్ళు, బీజేపీలో కావాలని అక్కడ చేసుకొని వాళ్ళు సీట్లు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అప్పుడు ఇది కూడా చెప్తే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వినలేదు. ఏదేమైనప్పుడు కూడా మంచి అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి రేపు మీరు ఇది కూడా మీ ఎజెండాలో భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా మిత్రులు మీకు అందరికీ తెలుసు, శశిధర్ రెడ్డి గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, రామచంద్ర నాయక్ గారు చాలా సీనియర్ లీడరు, తర్వాత హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ రావు గారు, ప్రవీణ్ కుమార్ మా బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, వీళ్ళందరూ కూడా మరి ఈ పత్రికా వేదికల సమావేశంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఏమండి? కాదండి, వెరీ సింపుల్. 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి ఏర్పాటు చేయాలంటే. మరి ఎంతమంది ఉండాలి దాంట్లో? శాసనసభ సభ్యులు 1/3 ఉండాలి. 40 ఉన్నారు. ఇప్పుడు 1/3 ఉండాలి. ఏడున్నారు? అదే తప్పు కాదండి, అదే కదా ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఈ సభ్యులు ఇప్పుడు ఉండడమే తప్ప, అసలు దానికి ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. నేను
దాంట్లో కంపల్సరీ 40 మంది కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. ఉండడే తప్పు ఉంటున్నాను ఇప్పుడు. అరే అందుకే నేను చెప్పిన కదా, అదే కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కదా, నేను చదువుకున్నాను, నేను ఐఎమ్ లాయర్ బై ప్రొఫెషన్. కాన్స్టిట్యూషన్లో చెప్పింది చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నా నేను, నాకు ఇది తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు. చక్రం చెప్పేట ఆయన ఉన్నారు కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాల పట. లేదు ఈ సమస్య ఎక్కలే. ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ మన ఎమ్మెల్యే లేకుంటే మనకి సమస్య ఉండకపోవు. ఇప్పుడు 120 ఉన్నప్పుడు 1/3, ఇప్పుడు 200 అనుకోండి, 1/3 మంది ఉండొచ్చు. తక్కువ ఉంటే ఉంచుకొని ఇష్టం, కానీ 1/3 ఈజ్ అప్పర్ లిమిట్. ఇప్పుడు నీ 119లో తక్కువ ఉంటుంది. మొత్తం ఎంత ఉన్నాయండి శాసనమండలి? 6 ఉన్నాయి దేశంలో. దేశంలో మొత్తం 6 శాసనమండలిలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో పట. నేను దీన్ని చెప్పిన మారణ దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2005లో పార్లమెంటు బిల్లు వచ్చినప్పుడు 20 నిమిషాలు మాట్లాడినా. శాసన మండలి ఎందుకు ఉండాలి? చిన్నప్పుడు మేము విద్యార్థిలో రాజకీయాలు ఉన్నప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి డిస్కషన్స్ ఎక్కువ మంది ఉండేది. కేఎల్ మహేంద్ర గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, తర్వాత చాలా పెద్ద పెద్ద మేధావులు, రోషయ్య గారు, వీళ్ళందరూ శాసన మండలి ఒక్కొక్క బిల్లు మీద గంటల తరబడి మాట్లాడితేనే మేము ఆడ ఉండి చూసేది. మేము అంటే దట్ ఈస్ ద రీజన్. ఎగువ సభ ఎందుకు పెట్టిందంటే ఏమైనా తొందరపడి శాసన సభ్యులు కానీ అక్కడ లోక్సభ సభ్యులు కానీ ఏదైనా బిల్స్ పాస్ చేస్తే దాని మీద డిబేట్స్ కోసం, డిస్కషన్స్ కోసం ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ ఎగువ సభను, అప్పర్ హౌస్ రాజ్యసభ, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టినటువంటి ఉద్దేశం దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు దాని ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది ఇది? ఒక సభ్యుడు ఎగిరిపోయాడు, 120లకి వెళ్ళి 119 అయిపోయారు. ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి 120 సభ కాబట్టి 40 కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది. విభజన చట్టంలో ఉన్నది అది, విభజన చట్టంలో. కానీ ఇప్పుడు 119 అయిపోయారు, 1/3, 40 కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నీ సభ లేదని వచ్చి రేపొద్దున ఎవరైనా కౌన్సిల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద ఒక డెసిషన్ తీసుకొని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని కాపాడుకోవాలి. నీ కిందికి వచ్చి మాట్లాడుతుంది. ఇది మంచి సబ్జెక్ట్. శాసన మండలికి చాలా పెద్ద ఇష్యూ, చాలా చిన్నగా చెప్పే ఇష్యూ దాన్ని